బైకుల దొంగతనాల కేసు నిందితులందరిపై ఏలూరు రేంజ్ డీఐజీ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్వీఎస్ఎన్ వర్మ కోరారు. ఇటీవలే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది బైకులను దొంగిలించి వాటిని తప్పుడు పత్రాలతో పట్టణంలో అమాయక ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన పోలీసులు కేవలం దోపిడీకి పాల్పడిన వ్యక్తిని మాత్రమే పట్టుకుని కేసు నమోదు చేశారని వర్మ ఆరోపించారు. వెంటనే మిగతా వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే బైకులను కొనుగోలు చేసిన బాధితులకు వారి డబ్బులను రికవరీ చేయాల్సిందిగా ఎస్వీఎస్ఎన్ వర్మ కోరారు. మరి సంవత్సరం ఆగిపోయిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం నుంచి సస్యశ్యామలంగా పండించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అందరికీ కూడా, ఇరిగేషన్ మంత్రి గారికి అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాట్లాడారు, శాంతి భద్రతల విషయం అవునండి, గంజాయిల విషయం అవునండి, దొంగతనాల విషయం అవునండి, ఇది మంచి పరిణామం. అంటే ఎక్కడ కాలేజీల దగ్గర చూసినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ గంజాయి కార్యక్రమాలు అన్నవి జరుగుతున్నాయి. ఒక పిఠాపురం కాదు, టోటల్ ఓవరాల్గా జిల్లా ఎక్కడ ఏ కాలేజీలు చూసినా యువత తప్పుద్రోవ పట్టడానికి ముఖ్య కారణం ఈ గంజాయి అవైలబిలిటీ. దాని మీద ఉక్కుపాదం పెట్టవలసిన బాధ్యత పోలీసుకు. మరి ఈ సంవత్సరం ఆగి